హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీషోలో ఈసారి నేను కుర్తా సెట్స్ తీసుకున్నానండి. నేను తీసుకున్న కుర్తా సెట్లో ది బెస్ట్ క్వాలిటీ వచ్చాయి ఇవి. అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడ్డానికి కాటన్ కుర్తా సెట్ లాగా ఉంటాయి కానీ కంప్లీట్ వాషబుల్ అండి. వాష్ చేశాక కూడా క్లాత్ కలర్ కానీ క్లాత్ సింక్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. చాలా బాగా నచ్చాయి నాకు 100కి 100%. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ 4 కుర్తా సెట్స్ 1 బై 1 డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఈ పోచంపల్లి డిజైన్లో ఉన్న వైట్ అండ్ గ్రీన్ కలర్ కుర్తా సెట్ అండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అండ్ మీషోలో కూడా ఇది అవైలబుల్లో ఉందండి. చూడడానికి కంప్లీట్గా కాటన్ కుర్తా సెట్ లాగా ఉంటుంది కానీ కాటన్ కాదు క్వాలిటీ. అండ్ ఇందులో మనకి సైజెస్ వచ్చేసి స్మాల్ సైజ్ నుంచి XXL సైజెస్ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయండి. చూడండి, సేమ్ డిజైన్ టాప్ పై నుంచి కింది వరకు సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ నేను తీసుకున్న అన్ని కుర్తా సెట్ 3/4 హ్యాండ్స్ కానీ లేకపోతే హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ కానీ ఉంటుందండి. నేను అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. ఇక్కడ చూడండి, మీకు హ్యాండ్స్లో బార్డర్ లాగా ఇచ్చారు కదా, ఇది ప్యాంట్ క్లాత్ గ్రీన్ కలర్ బార్డర్ లాగా ఇచ్చారు మనకి హ్యాండ్స్. మనకి నెక్ మాత్రం సింపుల్గా అంటే రౌండ్ విత్ స్మాల్ వి షేప్లో ఇచ్చారు. అక్కడే మనకి చిన్న డోరీస్ ఇచ్చారు. ఆ డోరీస్ కూడా మనకు ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో ప్యాచప్ అవ్వడానికి అని చెప్పి ఇచ్చారు. అంటే సింక్ ఉండాలి కదా ప్యాంట్కి బాటమ్కి, అందుకని. ఫ్రంట్ బ్యాక్ సేమ్ క్లాత్ సేమ్ డిజైన్ అండి. మీకు క్లాత్ క్వాలిటీ కూడా చూపిస్తున్నాను. ఇది మనకి చూడడానికి మాత్రం చాలా డీసెంట్ లుక్ ఉంటుందండి. ఆఫీస్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కానీ వేసుకోవచ్చు. నేను మీకు క్లాత్ అంతా నలిపి చూపిస్తున్నాను. కాటన్ అయితే ముడతలు వచ్చేస్తుంది కదా, అలా అవ్వట్లేదు. అండ్ వాష్ చేసిన తర్వాత కూడా బబుల్స్ ఏమీ రావట్లేదండి. వీడియోలో చూపిస్తున్నారు కదా, బబుల్స్ రావట్లేదని ఎలా అంటున్నారు అనుకుంటున్నారా? ఇది నేను తీసుకున్న సెకండ్ కుర్తా సెట్ అండి. ఇది మా సిస్టర్ కోసం తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఒక కుర్తా కూడా తీసుకొని కంప్లీట్గా యూజ్ చేశాక నాకు బాగా అనిపించింది. అందుకనే మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మనకు ఇచ్చిన డార్క్ గ్రీన్ కలర్ ప్యాంట్ అండి. వీడియోలో కొంచెం బ్లాక్ కలర్ గ్రే కలర్ లాగా కనిపిస్తుంది కానీ కాదు, ఇది డార్క్ గ్రీన్ కలరు. ఓన్లీ వన్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. ప్యాంట్ క్లాత్ కూడా సేమ్, ఇది కూడా పోచంపల్లి డిజైన్లోనే మనకి ఇచ్చారు. అండ్ ఈ ప్యాంట్ కూడా మనకి పన్నా అంటారు కదా, అంటే మనం సిట్టింగ్ కూర్చునేటప్పుడు అక్కడ చినిగిపోకుండా ఎంత ఎక్కువ క్లాత్ ఉంటే అంత బెటర్ అండి. చాలా బాగా ఇచ్చారు. ప్లాజో టైప్లో ఉందండి, అంటే ప్యాంటు బాగా లూజ్గా లేదు, చాలా బాగుంది. క్లాత్ మాత్రం వాష్ చేసాక అస్సలు సింక్ అవ్వట్లేదు. చూస్తున్నారు కదా ప్యాంట్ ఎంత వెడల్పు వచ్చింది అనేది నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తున్నాను. అంటే దీని బాగా టైట్గా వస్తే కూడా, ఇప్పుడు మనకు మీడియం డ్రెస్ వచ్చింది అనుకోండి నార్మల్గా టాప్, ప్యాంటు మాత్రం మీడియంది రాదు టైట్గా ఇస్తే, అప్పుడు మనకి లార్జ్ సైజే వస్తుంది. కానీ దీనికి మనకి మీడియం సైజ్ అయితే ప్యాంట్ కూడా మీడియం సైజే వస్తుంది. అందుకనే నేను స్పెసిఫై చేసి చెప్తున్నాను. 2 సైడ్స్ ఇచ్చారండి మనకు పాకెట్స్. ఓవరాల్గా మన డ్రెస్ లుక్ ఇలా ఉంటుంది. ఎప్పుడు డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు ఒక సైజ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఆల్ట్రేషన్కి ఛార్జ్ అవుతుందని చూడొద్దు. స్టిచ్చెస్ వేసుకోవచ్చు. కూర్చునేటప్పుడు చినిగిపోతే మనం ఎన్నిసార్లు స్టిచ్ వేయించినా కానీ అది అక్కడ చినుగుతూనే ఉంటుంది. ఇది నేను నెక్స్ట్ తీసుకున్న లైట్ ఆరెంజ్ కలర్ కుర్తా సెట్ అండి. చాలా బాగా నచ్చింది, చాలా డీసెంట్గా ఉంది. ఇదైతే బెస్ట్ యూస్ ఫర్ ఆఫీస్ ఎంప్లాయీస్ అండి. నేను మీకు చూపిస్తాను. కంప్లీట్గా చూస్తున్నారు కదా, ఇక్కడ సైడ్స్కి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఏంటి అనుకుంటున్నారా, చెప్తాను. వర్క్ ఫినిషింగ్ చాలా బాగుంది. వైట్లో ఇచ్చారు, కాంట్రాస్ట్గా బాగా ఎలివేట్ అవ్వడానికి. ఇప్పుడు అర్థమైందా అండి ఇక్కడ ఎందుకు ఇచ్చారో? మనకి టాప్కి ఇచ్చారు 2 సైడ్స్ ప్యాకెట్స్, బాటమ్కి ఇవ్వలేదు, అందుకనే. అండ్ బటన్ సిస్టము, బటన్స్ విత్ కాలరు, చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది కదా మీటింగ్స్ అలాంటి టైంలో. కలర్ కూడా చాలా వెరైటీగా ఉంది. ఇందులో 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇదే బటన్ సిస్టము. ఇది 3/4 హ్యాండ్ అండి. చిన్నగా మనకి ఫోల్డింగ్ చేసి ఇచ్చారు కదా, అక్కడ వరకే, హ్యాండ్స్ ఏం ఫోల్డ్ చేయలేదు. ఫోల్డింగ్ లుక్లో మనకి బటన్ స్టిచ్ చేసి ఇచ్చారు. చాలా డీసెంట్ లుక్ ఉంది. అంటే ఏజ్డ్ వాళ్ళే కానీ కాలేజ్ గర్ల్స్ కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం ప్రజెంటేషన్స్ ఎప్పుడైనా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. కలర్ కూడా చాలా అఫీషియల్గా డీసెంట్గా ఉందండి. మనకు బాటమ్ కూడా సేమ్ కలర్లో ఉంటుంది. కట్స్ ఏమీ లేవండి, అందుకే స్పెసిఫై చేసి చూపిస్తున్నాను. ఫ్రంటే మనకు బటన్స్ దగ్గర చిన్నగా కటింగ్ ఇచ్చారు కాబట్టి మనకి 2 సైడ్స్ టాప్కి ఎలాంటి కటింగ్ ఇవ్వలేదు, కట్స్ ఇవ్వలేదు.
ఓకే, మనకి మీడియం సైజ్ అంటే మీడియం సైజే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అండ్ బాటమ్ వచ్చేసి నేను ఇది చూపిస్తున్నాను కదా, దీనికి 2 సైడ్స్ మనకి ఎలాస్టిక్ ఇచ్చారు. ఇది కూడా నేను చెప్పినట్టుగానే కూర్చునేటప్పుడు మనకు చినిగిపోకుండా పన్నా చాలా ఎక్కువగా ఇచ్చారు. అండ్ ఈ లెంత్ అన్నాను కదా, అంటే నీస్ దగ్గర మన ఫుట్ దగ్గర లెంత్ అంటారు కదా, అది కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఇది మన ప్యాంటు దానిపైన పెడితే సేమ్ కలర్ కదండి, అర్థం అవ్వట్లేదు. అందుకనే టాప్ తీసేసి మీకు బాటమ్ క్లియర్గా ఉండాలని చెప్పి చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో. క్లాత్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఇది కంప్లీట్గా కాటనే, కాకపోతే ప్యూర్ కాటన్, క్వాలిటీ బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ కొంచెం వాష్ చేసాక కూడా థిక్నెస్ పెరుగుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమీ పల్చగా లేదు. ఇది ఓవరాల్గా మన డ్రెస్ లుక్ చాలా బాగుంది. వీడియో కోసం అని కాదండి, నేను తీసుకున్నాక నాకు జెన్యున్గా నచ్చాయి కాబట్టే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే చాలా తక్కువ ప్రైస్లో వచ్చిందండి. ఇది ఇంతకుముందు చూపించిన డ్రెస్, ఇప్పుడు చూపించే ఈ మెరూన్ డ్రెస్, ఇవి రెండు కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. జస్ట్ 200 చేంజ్ పడిందండి ఈ మెరూన్ కలర్ది. నాకు ఎందుకు బాగా నచ్చిందంటే కంప్లీట్గా డైలీ వేర్ యూజ్ చేయొచ్చండి. 200లో మనకి ఏమి ప్రజెంట్ ఆఫ్లైన్లో కూడా రావట్లేదు. ఫ్లోరల్ ప్రింట్తో చాలా బాగుంది. మనకి యోక్ పార్ట్ దగ్గర ప్యాంట్ క్లాత్ ఇచ్చి దాని చుట్టూ లేస్ ఇచ్చి డిజైన్ లాగా స్టిచ్ చేశారు. చూడడానికి డిజైన్ చాలా బాగుంది. కంటిన్యూస్గా సేమ్ ఫ్లోరల్ ప్రింట్ ఇవ్వకుండా డిఫరెంట్గా ఇచ్చారు. సేమ్ ప్యాంట్ క్లాతే మనకి హ్యాండ్స్కి లాస్ట్లో కూడా డిజైన్ లాగా ఇచ్చారు లేస్ పెట్టి. ఇది కూడా 3/4 లెంత్ అండి. చూస్తున్నారు కదా, టాప్ ఫ్లోరల్ ప్రింట్. డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్కి అయితే బాగుంటుంది అనిపించింది నాకైతే ఇది. ఇది కూడా సేమ్, అస్సలు సింక్ అవ్వట్లేదు, వాష్ చేసినా సింక్ అవ్వట్లేదు. కాకపోతే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీడియం సైజ్ వచ్చింది అనుకోండి, మీరు బెస్ట్ గో ఫర్ లార్జ్ సైజు. ఎందుకంటే ఇది కొంచెం టైట్ ఫిట్టింగ్గా ఉంది. నేను మీషోలో మీడియం సైజ్ తీసుకున్నాక మళ్ళీ సైజ్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను, అందుకని చెప్తున్నానండి. ప్యాంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ప్యాంటు చాలా బాగా ఇచ్చారు. లెంత్ కానీ ఏమంటారు డీప్ కానీ అన్నీ బాగా ఇచ్చారు. ప్యాంటు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇది మాత్రం సైజు నెక్స్ట్ సైజ్ తీసుకోండి, ఎక్సెల్ వస్తే XXL అలా 2 సైడ్స్ మనకి ఎలాస్టిక్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఏమన్నా పాకెట్స్ ఇచ్చారేమోనని చూస్తున్నాను. పాకెట్స్ ఏమీ ఇవ్వలేదండి దీనికి, డైలీ వేర్ కదా అందుకనే ఇవ్వలేదేమో. ప్యాంట్ మాత్రం ప్లాజో ప్యాంట్ లాగా ఉండదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లాగా ఉంటుంది, కొంచెం టైట్గానే ఉంటుంది కాలికి. అలానే లెగ్గిన్ లాగా టైట్గా ఉండదు. మన డ్రెస్ ఓవరాల్ లుక్ అండి, ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూడండి, బాగుంది. చూడడానికి లుక్ అయితే బ్రైట్గా ఉంది, బ్రైట్ కలర్సే బెటరు. డైలీ వాష్ చేస్తే కలర్ షేడ్ అవుతుంది అనిపిస్తుంది కదా, అప్పుడు మనకు కొంచెం బ్రైట్నెస్ తగ్గుతుంది అనిపిస్తుంది. ఇది నేను నెక్స్ట్ తీసుకున్న మీషోలో. ఫస్ట్ నేను బ్లాక్ కలర్ ఎందుకులే అని అవాయిడ్ చేద్దాం అనుకున్నాను, బట్ వచ్చాక బాగాలేకపోతే రిటర్న్ చేద్దాం అనుకున్నాను. నాకైతే బాగా సూపర్బ్గా నచ్చింది అంటారు కదండి, అది చూస్తే మాత్రం నాకు అస్సలు నచ్చలేదండి వేసుకునేంతవరకు. క్లాత్ క్వాలిటీ అయితే సూపర్, ఇట్లా ఏమంటారు మీగర్ టైప్ ఉంది అంటారు కదా, క్లాత్ అలా ఉందండి. చాలా సాఫ్ట్గా ఉంది, క్రేపు స్మూత్ క్రేప్ అంటారు కదా అది. చూడండి ఇది కూడా పోచంపల్లి డిజైన్. ఎప్పుడే కానీ పోచంపల్లి డిజైన్స్ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్లో ఉంటాయి, ఎప్పటికీ మనకి అది ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏ టాప్కి ఏ డ్రెస్కి కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేయలేదండి, అందుకే మీకు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. సైడ్స్కి కట్స్ ఇచ్చారు, దీనికైతే ఫ్రంట్ వీ నెక్తో ఇచ్చారు విత్ కాలరు, చాలా బాగుంది. దాని చుట్టూ వైట్ లేస్ ఇచ్చారు. వీ నెక్ దగ్గర ఇచ్చిన క్లాత్ అండ్ హ్యాండ్స్కి 3/4 లాస్ట్లో ఇచ్చిన క్లాత్ మనకు పాయింట్ క్లాత్ అండి, డిజైనర్ వేర్గా ఉంటుందని. స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. సేమ్ సైజే మనకి ఫిట్ అవుతుందండి. నాకైతే ఇది మీడియం సైజ్ అయితే నేను మీడియమే తీసుకున్నాను. టాప్ బాటమ్ రెండు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి నాకైతే. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. క్లాత్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చున్నీ కూడా ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తాను. టాప్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అండ్ బాటమ్ చూపిస్తున్నాను. ఇదే క్లాత్ మనకి యోక్ పార్ట్ దగ్గర ఇచ్చారు, హ్యాండ్స్కి ఎండింగ్లో కూడా ఇచ్చారు. ఇది మనకి 2 సైడ్స్
ఎలాస్టిక్ ఇచ్చారు. చాలా సాఫ్ట్ క్లాత్ అండి, చాలా బాగుంది. ఇదైతే నేను కాలేజ్ గర్ల్స్కి రికమెండ్ చేస్తాను, ఎంప్లాయీస్కి కూడా రికమెండ్ చేస్తాను, హౌస్ వైఫ్స్ కూడా. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే 500 చేంజ్ పడింది. 2 సైడ్స్ పాకెట్స్ ఇచ్చారు. హౌస్ వైఫ్స్ డైలీ యూజ్ చేసేదైతేనేమో 200-300లో సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం కూడా అఫీషియల్గా అంటే వీకెండ్ షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. డిజైన్ చాలా బాగుంది, అందుకని కూడా తీసుకోవచ్చు అనిపించింది. ఇది ఒక సైడే పాకెట్ ఇచ్చారండి, సారీ. సిట్టింగ్ దగ్గర కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, కూర్చున్నప్పుడు కూడా ఏం చిరగట్లేదు. ప్యాంటు విత్ మన డ్రెస్ ఎలా ఉందో ఓవరాల్ లుక్ చూపిస్తాను. ఇది మన చున్నీని కూడా వాళ్ళే చివరిగా చిన్నగా సన్నగా స్టిచ్ చేసి ఇచ్చారు. చున్నీ కూడా చాలా బాగా వచ్చింది, లెంత్ కానీ డీప్ కానీ చాలా బాగుంది. ఇది కూడా మనకి టాప్ డిజైనే కంటిన్యూ చేశారు, బాగా వచ్చింది. క్లాత్ క్వాలిటీ చూడడానికి కాటన్ లాగే ఉంది, కానీ కాటన్ కాదు. నేను చూపించిన 4 డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఏదైనా డ్రెస్ బాగా నచ్చిందని కోడ్ కావాలంటే కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇది మన డ్రెస్ ఓవరాల్ లుక్ అండి. చున్నీ అటు సైడ్ పెట్టాను డ్రెస్ అర్థం అవ్వాలని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.